రుద్ర, నేను చెప్పేది నీకు వినిపిస్తోందా? హా తాతయ్య, మీరు చెప్పేది నాకు వినబడుతోంది. రుద్ర, రుద్ర. వరుణ్, మైరా, ఏమైంది? ఇంత కంగారుగా వస్తున్నారు? తాతయ్య, మీరిద్దరూ అలా కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నారు? మైరా, టెలిపతి ద్వారా నేను రుద్ర ఒకరితో ఒకరం మాట్లాడుకుంటున్నాం. అది సరే, మీ ఇద్దరికి ఏమైంది? రుద్ర, మా పక్కన ఇల్లుంది కదా, ఆ ఇంట్లోకి ఒక కొత్త అబ్బాయి వచ్చాడు. నేను ఏ తప్పు చేయకుండా తను వచ్చి నన్ను కొట్టాడు. నా పాటికి నేను ఇక్కడికి వస్తూ ఉంటే తను నన్ను అనవసరంగా కొట్టాడు. నేను అప్పుడే వీడితో చెప్పాను, వరుణ్ కొట్రావాణ్ణి కొట్టు అని. కానీ ఈ పిరికి పంది తన్నులు తింటూనే ఉన్నాడు. నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. అందుకే నేను నా మ్యాజిక్ తోటి ఆ అబ్బాయిని తిప్పి తిప్పి ఒకటి కొట్టాను. ఇదేలాగే నన్ను మైరా అక్కడ కూడా కొట్టింది. మొదటి కన్నుకి తను కొట్టాడు, రెండవ కన్నుకి మైరా కొట్టింది. తాతయ్య, మీరు ఏదైనా ఒక మ్యాజిక్ చెప్పొచ్చు కదా. నా బాడీ ఫిట్ గా ఉన్నట్టు, నాకు చాలా మజిల్స్ ఉన్నట్టు. ఎవరైనా నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను వాడుకోవచ్చు కదా తాతయ్య. అలాంటి మ్యాజిక్ ఏమైనా ఉందా? ఉంది వరుణ్, ఆ మ్యాజిక్ నీకు నేర్పిస్తాను. కానీ దీన్ని నువ్వు నీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే ఉపయోగించాలి. పోట్లాటకు ఉపయోగించకూడదు. ప్రామిస్? తాతయ్య, ప్రామిస్. ఆ మంత్రాన్ని నాకు కాస్త చెప్తారా ప్లీజ్? కొత్త మ్యాజికా? యుబాయిస్కా జిబాయిస్కా బాడీ స్ట్రెంత్. మనసుంటే మార్గం ఉంటుంది. ఇకపై నేను కూడా కండలు పెంచుకుంటాను. ఆ తర్వాత అందరూ నా లుక్ చూసి ఆశ్చర్యపోతారు. ఈ మంత్రం చాలా సింపుల్. అబాయిస్కా జబాయిస్కా బాడియో బలూనో సకూమ్. తాతయ్య బలూన్ అని చెప్పలేదే. బలూను అంటే బలూన్ కదా. ఓ నో, నేను బానే ఉన్నాను, నాకే కాలేదు. ఏంటిది? తాతయ్య, నేను మంత్రం తప్పుగా చెప్పాను. ఈ గాల్లో ఎలా ఎగురుతున్నానో చూడండి. రంగీలాలా చాటుగా నుంచి మ్యాజిక్ నేర్చుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? తాతయ్య, ఈ రోజు నాకు అవకాశాన్ని ఇవ్వండి. నేను రంగీలాని కిందకి తీసుకొస్తాను. మైరా, నువ్వు గాలి తీస్తున్నావా? నా ప్రాణాలు తీస్తున్నావా? నేను బాగా డబ్బులు తింటున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. అరే అరే, డబ్బులు తీసుకున్న వస్తువులకు డబ్బులు ఇచ్చి వెళ్ళు. ఏంటి? నా పేరు రాంబో బోన్ బ్రేకర్. నేను మాస్టర్ షూ మెజిషియన్ గారి స్టూడెంట్ని. మాకేదైనా కావాలంటే మేము ఇలాగ తీసుకుంటాం. నేను నా బాస్ మెజిషియన్ కోసం సరుకుల్ని తీసుకెళ్తున్నాను. ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయనకి ఏదైనా కావాలంటే ఇలాగే తీసుకుంటారు. అలాగా? మీ బాస్ ఏమైనా రాజా? డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను. నువ్వు నన్ను ఆపలేవు. అరే, ఎవరైనా తను ఆపండి, డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్లిపోతున్నాడు. ఈ రోజు తాజా కాయగూరలు దొరికాయి. చింగిలి చూస్తూ చాలా ఆనందపడతాడు. బాస్ ఈ సరుకుల్ని గనక చూసారంటే చాలా సంతోషపడతారు. నీ దగ్గర కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి, నాకు ఇవ్వు. రుద్రా, రుద్రా, త్వరగా మార్కెట్కి రా. ఇక్కడ కుర్రాడు మార్కెట్లో రౌడీసం చేస్తున్నాడు. జరుగు జరుగు. నువ్వు సన్సిటీకి ఏమైనా కొత్త? నేను అనవసరంగా ఎవరితోనూ గొడవ పడను. అందుకని మర్యాదగా చెప్తున్నాను, వీళ్ళ సరుకులన్నిటికీ డబ్బులు ఇవ్వు, లేకపోతే వీళ్ళ సరుకుల్ని తిరిగిచ్చే. నేను ఈ సరుకుల్ని అసలు తిరిగి ఇవ్వను. అయినా వీటిని నేను ఎందుకు నీకు తిరిగి ఇవ్వాలి?
నేను సన్ సిటీలోని పెద్ద మ్యూజిషియన్ జైసింగ్ చౌహాన్ గ్రాండ్ సన్ రుద్ర. నువ్వు ఎవరైనా సరే నువ్వు నాకు అసలు ఆర్డర్లు ఇవ్వలేవు. నేను ఏం చేయాలనుకుంటున్నానో అదే నేను చేస్తాను. ధైర్యం ఉంటే ఈ సామాన్లని నా దగ్గర నుంచి తీసుకుని చూపించు. ఆగాగు, నువ్వేంటి మ్యాజిక్ చేయబోతున్నావా? నాకు మ్యాజిక్ అంతా తెలీదు. ఇప్పుడే నేను అదంతా బాస్ దగ్గర నేర్చుకుంటున్నాను. నువ్వు నాతో తలబడాలనుకుంటే చేత్తో తలబడు. ఇది బానే ఉంది. నువ్వు మాకు ఆర్డర్ వేస్తావా? ఫైట్ చేద్దాం అంటున్నావు, దానికి ఒక కండిషన్ పెడుతున్నావు. నీ సైజ్ ని చూడు, రుద్ర ఉన్న సైజ్ ని చూడు. ఇలా చేస్తే ఇది సమానమైన ఫైట్ అవుతుందా? మరి మ్యాజిక్ ఫైట్ కూడా నాకు సమానమైన ఫైట్ కాదు కదా. నీకు మ్యాజిక్ తెలుసు కదా. నీ మ్యాజిక్ సాయంతో నాలా స్ట్రాంగ్ గా మారి నాతో తలబడు. రుద్ర, వీడు ఫైట్ చేయాలని చాలా సరదా పడుతున్నాడు. నువ్వు వీడి సైజ్ కి మారి వీడితో ఫైట్ చేయి. అదే కరెక్ట్. నేను గొడవ పడాలనుకోవట్లేదు, కానీ నువ్వు గొడవ పడాలనుకుంటున్నావే. అలాగే కానీ ఈ బాయ్స్ కా బాడీ స్ట్రెంత్. ఏమైంది? ఏంటి వాళ్ళిద్దరికి ఫైట్? ఓడిపోయాడు. నేను బాస్ దగ్గర చెప్తాను. బాస్, అగడం బక్కడం మకిడి కా జాలా జాదు మారు హైసా. ఏమైంది నీకు? ఎందుకంత కంగారు పడుతున్నావు? సరుకులెక్కడా? బాస్, నేను తప్పించుకున్నాడు ఒక పెద్ద విషయం. రుద్ర నన్ను ఒక పేపర్ లాగా చాలా సులభంగా విసిరేశాడు బాస్. అందువల్ల మీకోసం తీసుకొచ్చిన సామాన్లంతా అక్కడే వదిలేయాల్సి వచ్చింది బాస్. ఈ రుద్ర ఎవరు? రుద్ర సన్ సిటీలో పెద్ద మెజిషియన్ జైసింగ్ చౌహాన్ గ్రాండ్ సన్. వాడికి ఎంత ధైర్యం ఉంటే ఈ షూ మెజిషియన్ స్టూడెంట్ నే కొడతాడు. ఇకపై సన్ సిటీలో ఉన్న అందరికీ ఈ షూ మెజిషియన్ యొక్క షూస్ ఏవేం చేస్తాయో తెలుస్తుంది. ఇకపై ఈ రుద్ర ఉండడు, జైసింగ్ చౌహాన్ ఉండడు. రండి రండి, అందరూ రండి, షూస్ కొనుక్కోండి, అందమైన షూస్. అందరూ రండి. వీటిని ఒక్కసారి కాలికి తొడిగారంటే ఇక తీయాలని అనిపించదు. రండి, మీ పాత షూస్ ఇచ్చి కొత్త షూస్ తీసుకువెళ్ళండి. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్. రేపటి నుంచి మీరు ఇదే షూస్ ని డబ్బులిచ్చి మరీ కొనుక్కోవాలి. రండి, ఆలోచించకండి, రండి. ఓ, ఈ షూస్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. నాకు ఆ టైగర్ షూస్ ఇవ్వండి. నాకా వుల్ఫ్ షూస్ కావాలి. ఇదిగోండి, నా పాత షూస్ ని పెట్టుకోండి. వావ్, నాకు ఆ కాచు కావాలి, బాగుంటుంది. నాకు డాగీ షూస్ కావాలి. వావ్, ఈ షూస్ చాలా క్యూట్ గా ఉన్నాయి. వావ్, ఎంత బాగున్నాయి ఈ షూస్. చాలా బాగుంది. చాలా బాగున్నాయి, సూపర్. చాలా బాగున్నాయి. సన్ సిటీలో ఉన్న మూర్ఖపు ప్రజలారా, మీరు మీ కాళ్ళకి షూస్ వేసుకోలేదు, మీరు మీ కాళ్ళకి సంకెళ్ళు వేసుకున్నారు. ఇక మీదట మీరందరూ కూడా నేను చెప్పినట్టే చేస్తారు. అగడం బగడం మకిడి కా జాలా జాదు మారు ఐసా లైఫ్ హో జాయే జింగా లాలా. అరే, ఫ్రెండ్స్, మీరు నాతో రండి. మీరందరూ నేను చెప్పిన పని చెయ్యాలి. కమాన్, ఫాలో మీ.
బాస్ మీరు చాలా మంచి పని చేశారు. వీళ్ళిద్దరు రుద్రాకి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. రుద్ర వెళ్ళనేలాగా ఈ పరిస్థితుల్లో చూస్తే తనే వచ్చి మన దగ్గర సరెండర్ అయిపోతాడు. ఎవరు ఆగిపోవద్దు, లోపలికి వెళ్ళండి. బాస్ ఇప్పుడు మనం లోపలికి ఎలా వెళ్తాం? నువ్వు దేని గురించి దిగులు పడుతున్నావు? ఆ రుద్ర పరిస్థితి దారుణంగా మార్చకపోతే నా పేరు షూ మెజిషియనే కాదు. నా ఆర్మీ నా కోసమే పనిచేస్తుంది. ఇదే శత్రువుల అంతఃపురం. వెళ్ళు, లోపలికి వెళ్ళి తలుపులు తెరు. వెళ్ళు. ఏమిటిది? ఎవరు నువ్వు? వద్దు, ఆపు. ఇబాయిస్కా జిబాయిస్కా వేవ్ బ్రేకో. ఇబాయిస్కా జిబాయిస్కా వేవ్ బ్రేకో. ఇబాయిస్కా జిబాయిస్కా వేవ్ బ్రేకో. జై సింగ్, నువ్వు నా మ్యాజిక్ వెబ్ లో ఇరుక్కుపోయావు. నువ్వు అందులో ఉన్నంత వరకు నీ మ్యాజిక్ పనిచేయదు. నువ్వు ఖచ్చితంగా బయటికి రాలేవు. ఇప్పుడు నేను నీ మనవడికి గుణపాఠం నేర్పబోతున్నాను. ఎందుకంటే తను నా స్టూడెంట్ ర్యాంపోని అవమానించాడు. మైరన్ నువ్వా? ఇబాయిస్కా బాడీ స్ట్రెంత్. నేనే షూ మెజిషియన్. నువ్వేనా రుద్ర? నువ్వు నీ బాడీని ఎంత టఫ్ గా చేసినా నా వెబ్ ని నువ్వు కట్ చేయడం కుదరదు. నువ్వు నీకున్న ఈ బాడీతోనే కదా నా స్టూడెంట్ ని కొట్టావు. ఇదే నీకు శిక్ష. నువ్వు అలా వేలాడుతూనే ఉండు. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటా. రుద్ర ఇప్పుడు నీ స్ట్రెంత్ ఏమైంది? ఏది చూపించు. నీకు ఎంత స్ట్రెంత్ ఉందో చూసావా? మనసుంటే మార్గం ఉంటుంది. మైరా, వరుణ్ ఉదయాన్నే వచ్చారేంటి? వీళ్ళందరూ ఎవరు? నేను ఎవరో నీకు ముందే తెలుసు కదా. ఈయనే మా బాస్ షూ మెజిషియన్. వీళ్ళందరూ నా కంట్రోల్లో ఉన్నారు. ఇక్కడ వేలాడుతున్నది మీ తాతయ్య రుద్రాని. బాగా చూడు. తాతయ్య, రుద్ర. నేను 3 అంకెలు లెక్క పెడతాను. మా తాతగారిని అలాగే రుద్రాన్ని వదిలిపెట్టు, లేదంటే 3. ఎందుకని అంకెలు లెక్కపెట్టి టైం వేస్ట్ చేయడం? మ్యాజిక్ చేసేటప్పుడు చెప్పకుండా మ్యాజిక్ చేయాలి. టైం వేస్ట్ చేయకూడదు. రండి, మనం అందరం బయట గార్డెన్ కి వెళ్దాం. త్వరగా నాకు తినడానికి ఏవైనా తీసుకుని రండి. అందరూ నాతో రండి. ఫాలో మీ. రుద్ర, నేను మాట్లాడేది నీకు వినిపిస్తోందా? తాతయ్య మీరు మాట్లాడేది నాకు వినబడుతుంది. రుద్ర, ఈ వెబ్ లోపల నా మ్యాజిక్ ఏది పనిచేయటం లేదు. తాతయ్య మీరు దేని గురించి దిగులు పడకండి. ఇందులో నుంచి ఎలా బయటికి రావాలో నేను ముందే ఆలోచించాను. నేను సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి. ఇబాయిస్కా బాడీ నార్మలిస్టికో.
శభాష్ రుద్ర. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఈ అద్భుతం ఎలా జరిగింది? మాట్లాడకండి, వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు. రుద్ర, వీళ్ళందరినీ తక్షణమే ఇక్కడి నుంచి తరిమేయాలి, లేదంటే మన అంతఃపురాన్ని సర్వనాశనం చేస్తారు. ఇబా ఇస్కా జిబా ఇస్కా డిజపియరో. రాంబో, ఇంకా తినడానికి ఏమీ రాలేదేంటి? కిచెన్లోకి వెళ్ళి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూసిరా, వెళ్ళు. బాస్, ఇక్కడ కిచెన్ ఉంటేనే కదా నేను చూస్తాను. ఇక్కడంతా మాయమైపోయింది. అన్నీ ఎలా మాయమయ్యాయి? మనం ఇక్కడికి ఎలా వచ్చాం? నువ్వు మమ్మల్ని ఎలా మోసం చేసి బంధించావో అలాగే నేను కూడా మిమ్మల్ని మోసం చేసి మీకే తెలియకుండా మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. నీ పార్టీకి ప్రారంభంలోనే శుభం కార్డు పడిపోయింది. నువ్వు బతికి బట్టగట్టాలంటే వీళ్ళందరినీ మామూలుగా మార్చాయి. ఆ తర్వాత బుద్ధిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకు తెలియకుండా నన్ను ఇక్కడికి రప్పించానని విర్రవేగకు జైసింగ్ చౌహాన్. నేను వీళ్ళందరినీ మార్చను. నా కంట్రోల్లో ఉన్న వీళ్ళే నిన్ను మారుస్తారు. ఫ్రెండ్స్, వీళ్ళని చూడండి. వీళ్ళే మీ బాస్ పార్టీని నాశనం చేశారు. వీళ్ళు మనల్ని కష్టపెట్టడానికి వచ్చారు. అరే మనసుంటే మార్గం ఉంటుంది. వరుణ్, మనందరం స్నేహితులం. నువ్వెందుకు ఆ మెజిషియన్ చెప్పే మాటలు వింటున్నావు చెప్పు? రుద్ర, నన్ను కాపాడండి. సారీ మైరా. మైరా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నీ ఫ్రెండ్ని. ఈ షూ చాలా విచిత్రంగా ఉంది. మైరా క్యాట్ లా బిహేవ్ చేస్తుంది. ఇంకా ఈ షూ మీదేమో క్యాట్ లోగో ఉంది. ఒకవేళ అన్నిటికీ కారణం ఈ షూవేనా? ఈ మెజిషియన్ పేరు కూడా షూ మెజిషియనే. ఎస్, ఇప్పుడు అర్థమైంది. కమాన్, రండి రండి. బూమ్ చిక్ చిక్ బూమ్. పారిపోండి, నేను ఇక్కడ దాక్కుంటాను. రుద్ర, నేను ఇక్కడ పైన ఏం చేస్తున్నాను? లేదు, నా ఆర్మీ. రుద్ర, నాకు విషయం గుర్తొచ్చింది. మేమందరం తన షాప్ లో షూస్ కొనుక్కుని వేసుకున్నాం. ఆ తర్వాత ఏదో జరిగింది. నేను వీడిని ఊరికే వదిలిపెట్టాను. నేను నిన్ను వదిలిపెట్టను. నా షూస్.
షూ మెజిషియన్, ఇప్పుడు నువ్వే చెప్పు, నేను నిన్ను ఏం చేయాలి? మోటాముళ్ళు సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, లేకపోతే ఇంకా పార్టీ చేయాలా? బాస్ ప్లీజ్ క్షమాపణ అడగండి, లేదంటే మనం చెప్పు దెబ్బ తినాల్సి ఉంటుంది. జై సింగ్, నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను, నన్ను క్షమించు. ఇక మీదట ఎవరికి నా షూస్ ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేయాలనుకోను. షూ మెజిషియన్, మీ స్టూడెంట్ కి మీ మీద చాలా మర్యాద ఉంది. మీరు మీ స్టూడెంట్ కి మంచి విషయాల్ని నేర్పించండి, మ్యాజిక్ ని మంచి విషయానికి ఉపయోగించమని చెప్పండి. అవును, నువ్వు చెప్పింది నిజమే రుద్రా. ఈ రోజు నుంచి నా స్టూడెంట్స్ కి మంచి విషయాలు, మంచి మ్యాజిక్ నేర్పుతాను. మేం బయలుదేరతాం. రా రాంబో. షూ మెజిషియన్ మాతో కొన్నాళ్ళు ఉండి వెళ్ళండి. మేము రాంబోతో ఆడుకోవాలనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పటి నుంచి తను మా ఫ్రెండ్. నువ్వు చాలా మంచివాడివి రుద్ర, థ్యాంక్ యూ. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఎవరైనా నన్ను వరుణ్ దగ్గర నుంచి కాపాడండి. రంగిలా ఒకసారి అలా చూడండి, వరుణ్ ఎక్కడే ఉన్నాడు, మీరు ఎందుకని పరిగెడుతున్నారు? వరుణ్ అక్కడ ఉన్నాడు.